మేరీ కామ్ ఇష్యూ అంటే ఇప్పుడు ప్రెసెంట్ సర్క్యులేట్ అవుతా ఉంది. సో నిజంగా ఇది ప్రతి ఒక్క అబ్బాయి, నాకు తెలిసి తెలుగులో ఎక్కువ మంది దీని గురించి మాట్లాడట్లేదేమో, బట్ సో నేను అడ్రస్ చేయాలనుకుంటున్నాను. ఏంటి అంటే మేరీ కామ్ రీసెంట్ గా సో వాళ్ళ హస్బెండ్ మీద డివోర్స్ కేసు ఫైల్ చేసింది, సేయింగ్ దట్ మల్టిపుల్ ఇంటర్వ్యూస్ లో ఫినాన్షియల్ గా నేను సంపాదించిన ఆస్తులన్నీ అతని పేరు మీదకి మార్చుకున్నాడు. అండ్ అట్ ది సేమ్ టైం దీనికి సంబంధించి సో నేను ఇంత కష్టపడతా ఉంటే సో నా డబ్బులు ఇంట్లో కూర్చొని తింటా ఉన్నాడు. సో అట్ ది సేమ్ టైం ఇలాంటి కొన్ని స్టేట్మెంట్స్ అయితే పాస్ చేసింది అని చెప్పి దీని గురించి సోషల్ మీడియాలో బాగా విస్తృతంగా చర్చ జరుగుతూ ఉంది. అయితే అట్ ది సేమ్ టైం హస్బెండ్ ఏమంటున్నాడంటే, మేరీ కామ్ ఎక్స్ హస్బెండ్, సో దీనికి సంబంధించి ఏమంటున్నారంటే ఆల్రెడీ ఈమెకి జూనియర్ బాక్సర్తో అఫైర్ ఉంది. అండ్ నా కెరియర్ని, నేను యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యేవాడిని, నా కెరియర్ని కూడా సాక్రిఫైస్ చేసి నేను పిల్లల్ని చూసుకుంటూ ఇంట్లో ఉన్నాను. ఇదే మాట కొన్ని ఇంటర్వ్యూస్లో ఇంతకుముందు మేరీ కామ్ గారు అన్నారు. అండ్ దీంతో పాటు ఇంకా ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ మీకు చెప్తాను. సో జ్యోతి అని ఎస్డిఎం సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్, మీరు కొడితే వస్తుంది, మొత్తం హిందీలో వస్తుంది, నేను కూడా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేద్దామంటే సబ్ డివిజన్ మెజిస్ట్రేట్. సో ఆమె హస్బెండ్ ఒక శానిటేషన్ అంటే శానిటేషన్ సంబంధించిన వర్కర్. ఓకే, ఒక చాలా బేసిక్ శానిటేషన్ వర్క్ అంటే మీ అందరూ తెలుసు కదా. సో ఆ వర్కర్ అలోక్ మౌర్య. సో బాగా కష్టపడి చదివించినాక ఈమె ఎస్డిఎం అయిన తర్వాత హస్బెండ్ నుంచి నాకు డివోర్స్ కావాలి అని చెప్పి అడగడం జరిగింది. అట్ ది సేమ్ టైం భోపాల్లో సేమ్ సిమిలర్ సినారీ ఒకటి. పూజారి వాళ్ళ వైఫ్ని చదివించిన తర్వాత నీ పంచకట్టు నచ్చలేదు, నా స్టేటస్, ఆమె ఎస్ఐ అయ్యారు, ఎస్ఐ అయిన తర్వాత నీ పంచకట్టు నచ్చలేదు, నాకు సెట్ కాదని చెప్పి వెళ్ళిపోవడం జరిగింది. సో ఇక్కడ ఇదంతా కూడా కోర్టుల్లో కేసులు నడుస్తూ ఉన్నాయి, కొన్ని తీర్పులు కూడా వచ్చినాయి. అండ్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇప్పుడు మేరీ కామ్స్ ఇదే చూసుకుంటే ఇక్కడ ఎప్పుడైనా కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు అంతా కూడా ఈక్వాలిటీ. అంటే ఇప్పుడు ఈక్వాలిటీ అనేది పేరుకే కానీ సో ఎక్కువగా కొంచెం ఫేవర్గా సొసైటీ చూసుకున్నా ఏది చూసుకున్నా కానీ కొంత ఎక్కువ ఫేవర్గా అమ్మాయిలకే ఉంది. దిస్ ఈజ్ ద రియాలిటీ. అందరూ ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా దిస్ ఈజ్ ద రియాలిటీ. ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం అంటే, నేను నా పాయింట్ ఆఫ్ వ్యూలో నా ఎక్స్పీరియన్స్ బట్టి నేనేం షేర్ చేయాలనుకుంటున్నాను అంటే, నాకు కూడా ఒక ఎక్స్పీరియన్స్ అయింది. సో తను కష్టపడము జరిగింది, ఆ తర్వాత నా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ కోసం కష్టపడడం జరిగింది. తను మంచిగా ఆఫీసర్ అయింది తర్వాత, నా దగ్గర ఉన్నప్పుడు కాదు, తర్వాత ఆఫీసర్ అయింది. కానీ అంత చాలా వరకు మెంటల్, చాలా వరకు రకరకాల ఆస్పెక్ట్స్లో మనం కూడా సపోర్ట్ చేయడం జరిగింది. సో వన్స్ కొంచెం పొజిషన్ మారంగానే నేను ఎంత అన్నట్టు మాట్లాడింది. అంటే ఇక్కడ నాకు ఒక విషయం అర్థం కావట్లేదు, బయటకు రానివి ఇంకెన్ని ఇలాంటి ఇష్యూస్ అవుతున్నాయి. డెఫినెట్లీ ఉమెన్ ఎంపవర్ అవ్వాలి, ఉమెన్ ఈక్వల్లీ, సో మెన్కి ఈక్వల్గా ఉమెన్ ఉండాలి, అండ్ దాంట్లో డౌట్ లేదు. కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, సో ఆ పర్సన్ ఎవరైతే పర్టికులర్ పర్సన్ ఉన్నారో, ఎవరైతే మనం అమ్మాయిలకి సపోర్ట్ చేస్తూ ఉన్నామో వాళ్ళు వర్తే. ఒక్కొక్క విషయం ఏంటి అంటే, సో మై సిన్సియర్ అడ్వైస్ టు ఎవ్రీ మ్యాన్, ప్రతి ఒక్క అబ్బాయికి నేను చెప్పొచ్చేది ఏంటి అంటే, సీరియస్ నా ఎక్స్పీరియన్స్ బట్టి నేను ఇచ్చే నా తమ్ముళ్ళకి కానీ అన్నలకు కానీ పెద్దోళ్ళకి కానీ చిన్నోళ్ళకి కానీ నేను చెప్పే అడ్వైస్ ఏంటంటే, ఎస్పెషల్లీ నా తమ్ముళ్ళకి అన్నలకి నేను ఒకటే చెప్తా ఉన్నా, నీ కెరియర్ని సాక్రిఫైస్ చేసి ఇంకొకరి కెరియర్ కోసం, అది అబ్బాయినా ఉండొచ్చు అమ్మాయినా ఉండొచ్చు, కెరియర్ కోసం నువ్వు ఫోకస్ పెడుతున్నావు అంటే నీ జీవితాన్ని నీ చేతులారా నాశనం చేసుకున్నట్టు. ఫస్ట్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, యువర్ కెరియర్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ ఎనీవన్ ఆర్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్. ఇక్కడ మేరీ కామ్ సంబంధించి మేరీ కామ్ గారి వర్షన్ మేరీ కామ్ చెప్తా ఉన్నారు, ఎక్స్ హస్బెండ్ ఏదైతే వర్షన్ వాళ్ళు చెప్తా ఉన్నారు. సో ఎవరు తప్పు ఎవరిది ఒప్పు అనేది కోర్ట్స్ డిసైడ్ చేస్తాయి. కానీ ఒక విషయం అర్థం కావట్లేదు, సో జనరల్గా ఇంట్లో ఉండి ఒక అమ్మాయి ఇల్లు చూసుకొని, సో అబ్బాయి కష్టపడి బాగా సంపాదించి, సో ఇంట్లో వాళ్ళందరినీ బాగా చూసుకుని ఇంట్లో ఉండి కష్టపడితే అప్పుడు నీ విజయం వెనక ఆడదుందంటారు. అవునా? మరి అదే సమయంలో అబ్బాయి ఇంట్లో ఉండి పిల్లల్ని చూసుకుంటూ ఫ్యామిలీని చూసుకుంటూ, సో అమ్మాయి సక్సెస్ అయితే ఇంట్లో కూర్చొని తింటున్నాడు అంటారు. నిజంగా అంటారు కూడా, మనందరికీ తెలుసు కదా. ఇక్కడ ఈక్వాలిటీ అసలు నిజంకి మెన్కి రైట్స్ ఉన్నాయంటారా? సో ఖచ్చితంగా మన చట్టాల్లో మార్పు రావాల్సిన అవసరం ఉంది అని ఇలాంటివి చూసినట్టే అనిపిస్తూ ఉంటుంది. అట్ ద సేమ్ టైం అబ్బాయిల్లో మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డ వాళ్ళు ఉంటారు, అమ్మాయిల్లో కూడా మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డ వాళ్ళు ఉంటారు. ఇక్కడ కాదనట్లేదు. కానీ ఎక్కడ మెన్ అంటే ఇంకొక విషయం ఏంటి అంటే, దురదృష్టకరమైన భయంకరమైన ఘోరమైన విషయం ఏంటంటే, అంటే ఇంతకుముందు ఒక సామెత ఉండేది, అమ్మాయిలకి అమ్మాయిల శత్రువు కాదు, వాస్తవానికి అబ్బాయిలకి అబ్బాయిల శత్రువు. ఎందుకంటే సిచ్యువేషన్స్ అలాగ ఉన్నాయి. మెన్స్ రైట్స్ అనేవి ఎక్కడ ఉన్నాయి? ఎందుకంటే ఇట్లాంటి చాలా కేసెస్ చూసాం రీసెంట్గా. ఇప్పుడు ఇంకో కేసు కూడా నడుస్తుంది, ఇది జోహో సిఇఓది, చాలా సక్సెస్ఫుల్ స్టోరీ మొన్నటి దాకా. ఇప్పుడు కూడా సక్సెసే, కానీ ఇప్పుడు వాళ్ళ వైఫ్ కేసు వేసింది. సో కొన్ని వేల కోట్లు
అల్యూమినియం కింద అడుగుతూ ఉంది. సో ఐ థింక్ ఇట్ ఈస్ ఇన్ కెనడా కోర్ట్. సరే, వేర్ వీఆర్ హెడ్డింగ్, ఎటు పోతా ఉన్నాం. బట్ ఇక్కడ ఒకటే సింపుల్ ఎజెండా ఏంటి అంటే, సింపుల్గా అందరూ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఎవరి ఇండివిజువాలిటీ వాళ్ళది. ఇంత జరుగుతూ ఉంది. కొత్తగా ఎవరైనా హైదరాబాద్, బెంగళూరు వచ్చి బీటెక్ కానీ డిగ్రీ కానీ అయిపోయి కోర్స్ నేర్చుకొని కెరీర్ స్టార్ట్ చేద్దాం అనుకునే వాళ్ళు ఆ పని వదిలేసి, పెంచి పోషించిన పేరెంట్స్ కష్టపడి మిమ్మల్ని ముందుకు తీసుకెళ్ళాలంటే దాన్ని వదిలేసి, కొంతమంది అబ్బాయిలు అయితే అమ్మాయిలు వెనకాల, కొంతమంది అమ్మాయిలు అయితే అబ్బాయిల కోసం బోత్ సైడ్ జరుగుతుంది. మీరంతా ఎక్కడ ఉన్నారు? ప్రపంచంలో ఏం జరుగుతుందో గమనిస్తున్నారా? చూడండి ఎలా జరుగుతూ ఉన్నాయి, ఏం జరుగుతూ ఉంది. ఇక్కడ ఎవరిది ఒప్పు ఎవరిది తప్పు అనేది ఖచ్చితంగా కోర్ట్స్ డిసైడ్ చేస్తాయి. ఇక్కడ ఒక విషయం అయితే, మేరీ కామ్ అంతకుముందు ఎలా మాట్లాడింది, ఇప్పుడు ఇంకొకలా మాట్లాడింది. సో హస్బెండ్ కూడా ఇప్పుడు ఒకలా మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఎక్కడ వెనకాల ఏం జరుగుతుంది ఏంటి అని మనకైతే తెలియదు. ఆయన ఈయనమంటాడు, నా దగ్గర వాట్సాప్ చాట్స్ కూడా ఉన్నాయి అని అంటాడు హస్బెండ్. ఏది వాళ్ళతో మాట్లాడింది. సరే, ఎనీవే ఇదైతే జరుగుతూ ఉంది. ప్రతి ఒక్కరికి అమ్మాయిల్ని నమ్మి, అందరినీ కాదు అమ్మాయిల్ని నమ్మి కెరియర్ వదులుకోవచ్చా మీరు ఆలోచన చేసుకోండి. నేను ఒకటే చెప్తా ఉన్నా. సో అన్నిటికంటే నాకు ముఖ్యం నా కెరియరే. నా లైఫ్లో నాకు అన్నిటికంటే ఫస్ట్ ప్రయారిటీ. నేను ఒక మాట చాలా పెద్ద మాట చెప్పబోతా ఉన్నా. ఈవెన్ మా అమ్మ కంటే మా నాన్న కంటే కూడా నాకు నా కెరీరే ఇంపార్టెంట్. ఎందుకంటే నా కెరియర్ ఉంటేనే నేను మా అమ్మ నాన్న కానీ నా పిల్లల్ని కానీ అందరినీ బాగా చూసుకోగలుగుతా. ఇఫ్ మై కెరీర్ ఈజ్ నాట్ దేర్, నేను ఎవరిని చూసుకోలేను. వాళ్ళ ప్రయారిటీ ఇచ్చి వాళ్ళతోనే ఉంటూ వాళ్ళతోనే టైం స్పెండ్ చేస్తూ ఉంటే ప్రొటెక్షన్ ఎప్పుడు డబ్బులు సంపాదించి వాళ్ళని ఎలా చూసుకోవాలి? ఎట్ ద ఎండ్ ఆఫ్ ది మనీ మేకింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. బీయింగ్ ఏ హ్యూమన్ బీయింగ్ అండ్ వెరీ ఇంపార్టెంట్. అబ్బాయిగా పుట్టి మగాడిగా పుట్టి డబ్బు సంపాదన లేకపోతే ఈరోజు మనిషికి విలువ లేదు. ఎనీవే, ఒకసారి ఆలోచించండి. థ్యాంక్ యూ.